మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. అందరికీ కంగ్రాచులేషన్స్. ఎట్టకేళ్ళకి మనం అనుకున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను చెప్తాను. మీరు వెంటనే ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడాలంటే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ లో ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచడం జరిగింది. మీ అందరికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అనేది 5 సంవత్సరాల సడలింపు ఇచ్చింది. అదే విధంగా రెండో అప్డేట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ సంబంధించినంత వరకు మీ అందరికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ అందరికి కూడా ప్రిలిమ్స్ లో పాస్ పర్సెంటేజ్ అనేది తగ్గించడం జరిగింది. ఓసీ వాళ్ళకు 30, బీసీ వాళ్ళకు 25, ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 20% చేయడం జరిగింది. అంటే 200 మార్కులకి ప్రిలిమ్స్ లో మీకు కేవలం 60 మార్కులు వస్తే క్వాలిఫైడ్ అవుతారు ఓసీ వాళ్ళు. అదేవిధంగా బీసీ వాళ్ళకి 50 మార్కులు వస్తే క్వాలిఫైడ్ అవుతారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కేవలం 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. అయితే మీకు ఒక ట్విస్ట్ ఉంది దీంట్లో. ఏంటంటే ఈ నోటిఫికేషన్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. 5 తప్పు సమాధానాలకి ఒక మార్కు తీసేయడం జరుగుతుంది. అంటే 1/5 5 ఆన్సర్లు మీరు తప్పు పెడితే ఒక మార్క్ కట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రిలిమ్స్ వరకే. అదే విధంగా మూడో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఫైర్ ఫైటర్ కి అదే విధంగా ఎస్ఎఫ్ఓ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కి కంపల్సరీ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటేనే ఎలిజిబుల్ అనేది టెక్నికల్ క్వాలిఫికేషన్ కింద పెట్టడం జరిగింది. అంటే మీకు లైసెన్స్ ఉంటేనే ఫైర్ ఫైటర్ అంటే ఫైర్ కానిస్టేబుల్, అదే విధంగా ఎస్ఎఫ్ఓ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కి మాత్రం ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీద అప్డేట్ చెప్తాను. ఈ పేజీ ఫాలో అయ్యి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి.